రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు పాతకాలం నాటి పురాతనమైన వంట ఒకటి చెప్పబోతున్నా. దీన్ని పప్పు బిళ్ళలు అంటారు, పప్పు వడలు అంటారు. మీరేమైనా అనుకోండి, సూపర్ టేస్ట్ మాత్రం కరకరలాడుతా సూపర్గా ఉంటాయి. ఇది ముందు ఒక సాలిడ్ పిండితోటి చేస్తున్నాను నేను. సాలిడ్ అంటే మీ తెలియదే, 1 కేజీ పిండిది. దీన్ని బియ్యం, వట్టి పొడి బియ్యం పిండి అన్నమాట. పొడి బియ్యం పిండిది. ఈ పిండి ఎంతైతే వేస్తామో అన్ని నీళ్లు పోస్తే సరిపోద్ది. దానిలోకి పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు, నువ్వులు, కారం, ఉప్పు, జీలకర్ర. ఇప్పుడు మనం తయారు చేద్దాం రండి. ఇప్పుడు పొయ్యి వెలిగించి బాండీ పెట్టి చక్కగా ఏరుకొని పెట్టుకున్న నువ్వుల్ని చిటపటమన్న దాకా వేయించుదాం. చిన్న సెగ పెట్టుకొని వేయించుకోవాలి. అవి చూడండి చిటపటమన్నాయి కదా. ఇంకా తీసి వేరే బౌల్లో పోసుకుందాం. ఇప్పుడు దీనిలో సాలిడ్ పిండి కదా, ఇవి కూడా ఖచ్చితంగా సాలిడ్ నీళ్ళు. సాలిడ్ పిండికి సాలిడ్ నీళ్ళు ఎక్కువ అవసరం ఉండదు. ఖచ్చితంగా ఎంత పిండి అయితే అన్ని నీళ్ళు తీసుకోండి. దానిలోకి ఆ పిండిలోకి సరిపడా ఉప్పు చూసుకొని ఇప్పుడు కలుపుదాము. ఉప్పు లేదు చక్కగా గట్ట కరిగిపోయిన తర్వాత ఉప్పు టేస్ట్ చూద్దాం. నీళ్లు కనుక కరెక్ట్గా మనకు సరిపడా ఉప్పు ఉంటే ఇంకా అవసరం ఉండదు. లేకపోతే ఎక్కువైతేనేమన్నా ఇంకా చేసేది ఏం లేదు. ఎక్కువైతే ఎక్కువ కాదులే, అందుకే ముందు కొంచెం వేసుకోవాలి. సరిపడా చూసుకొని మూత పెట్టి మరిగించుకోవాలి. చూద్దాం కరిగిపోయిన తర్వాత. అది చూడండి శుభ్రం కరిగిపోయింది కదా. ఇప్పుడు చూద్దాం. నాకైతే కరెక్ట్గా సరిగిపోయింది. వీటిని మరగనిద్దాం నీళ్లు. ఇప్పుడు నీళ్లు మరిగినాయేమో చూద్దాం. అదిగో మరుగుతున్నాయి కదా. ఇప్పుడే ఈ పప్పుండ్లా శుభ్రం కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకుని ఒక అరగంట ముందు నానబెడితే సరిపోయింది. ఆ పప్పుని దీనిలోకి వేసేద్దాం. వేసేసి ఇంకా దీనిలోని ఈ జీలకర్ర, ఈ కారం కూడా వేసేద్దాం. కారం పెద్ద మంటలేదులే. వేసి బాగా మరగనిద్దాం మూత పెట్టి. చూద్దాం. అది చూడండి అలా మరుగుతున్నాయి కదా, అటు సరిపోద్ది. అట్ట మరిగితే ఇప్పుడు మనం దీనిలో ఒకసారి అంతా ఇట్ట కలుపుకొని కారం అదంతా చూసారా. దీంట్లో మనం వెన్న కానీ నెయ్యి కానీ నూనె కానీ ఏం వేయలేదు. ఈ నువ్వులు పోసేద్దాం. ఇంకా ఈ పిండి కూడా పోసి చక్కగా ఉండలు లేకుండా కలిపేద్దాం. కొంచెం సెగ తగ్గిద్దాం. బాగా కలిపేసేయాలి ఉండలు లేకుండా. చూడండి చక్కగా కలిపేసాను కదా. దీని మీద మూత పెట్టి కొంచెం ఆరిన దాకా మూత పెట్టి ఉంచుదాం. తర్వాత ఆరిన తర్వాత చక్కగా చేతితోటి మెత్తగా పిసకాలి. ఇప్పుడు దీని మీద పొయ్యి కట్టేద్దాం. కట్టేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇది కొంచెం ఆరింది. ఇంకా మనం చేతితోటి ఎట్ట పిసుకుదాం. కొంచెం ఏదంటే చేతికి అంటుకుంటుంది అనుకో, కొంచెం లైట్గా కొద్దిగా అట్ట నూనె రాసుకొని చేతికి అట్ట పిసికేమనుకో ఇప్పుడు అంటుకోదు. చక్కగా మొత్తం పిసికి నేను వండ చేస్తా. ఇలానే ఇంకేం నీళ్లు గిళ్ళు ఏమి వేయకూడదు దీంట్లో. ఇది సరిపోద్ది, ఖచ్చితంగా సరిపోద్ది. ఇట్ట పిసికితే బాగా పిసికితే చక్కగా ముద్ద వచ్చిద్ది. గట్టిగా పిసకాలి. పిసికి తింటే చక్కగా ముద్దలాగా వచ్చేసిద్ది. ఇంక ఇప్పుడు దీన్ని ఇలా ముద్ద చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ అది కూడా పిసికి ఇట్ట ముద్ద చేద్దాం. చూడండి చక్కగా వచ్చింది. ఇంక ఈ ముద్ద పక్కన పెట్టేద్దాం. ఇది చూడండి పిండి అంతా ఇలా కలుపుకున్నాం కదా. మనం కొంచెం చిన్న చిన్న ఉండలు అంతంత చేసుకొని ఇక్కడ ఒక పాలిథిన్ పేపర్కి ఆయిల్ రాసి పెట్టి ఇంతంత ఉండలు చేసుకొని దాని మీద పెట్టి చక్కగా చిన్న చిన్నగా ఇలా ఒత్తుకుందాం. ఇలా చేసుకొని అన్నీ సమంగా చేసుకోండి. ఒక చోట లావు ఒక చోట తక్కువ కాకుండా సమంగా చేసుకోండి. ఇంక అన్నీ అలానే చేసి పొయ్యి మీద ఆయిల్ పెట్టని అది వేడయిన తర్వాత ఆయిల్లో వేసి వేయించుదాం. అప్పుడు కరకరలాడుతా సూపర్గా వస్తాయి ఈజీగా. ఇదిగో చూడండి అన్నీ ఈ సైజులో ఇలా చేసాను. ఇంకా దీన్ని ఆయిల్లో వేద్దాం.
ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న అవన్నీ ఈ ఆయిల్లో వేసేద్దాం. అన్నీ అలానే వేసేస్తా. ఇప్పుడు వేసిన వెంటనే కదపకుండా కొంచెం ఇట్ట పైకి వచ్చినాయి కదా, అప్పుడు కొద్దిగా కదిలిచ్చి విడివిడిగా చేద్దాం. ఇలాగా ఇంకా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేద్దాం. తీసేప్పుడు కూడా చూద్దాం. ఇంక ఇప్పుడు ఇవి చక్కగా వేగిపోయినాయి చూడండి. అదే నూనెలో బుడగలు కూడా ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని తీసేసి ఈ చిన్న బాండీలో నాకు లేట్ అవుతుంది, చాలాసేపు పడతాం. సరే ఇప్పుడు ఇదే నూనె కొంచెం వెడల్పు బాండీలోకి మారుస్తా. దీన్ని కొంచెం ఆయిల్ వాడినిచ్చి వేరే దానిలోకి వేసేస్తా. ఈ ఆయిల్ పెద్ద బాండీలోకి మారుతా. ఇంకొక వాయికి కూడా చేసి రెడీగా పెట్టాను. ఇప్పుడు బాండీ కూడా కొంచెం పెద్ద బాండీ పెట్టే ఇప్పుడు దీనిలో వేసేస్తా గబగబా. అన్నీ ఇలానే చేసి మొత్తం లాస్ట్ అయిపోయిన తర్వాత చూద్దాం. ఇక చూడండి ఈజీగా ఇక చేతికి ఒక్క చక్క నూనె రాసుకొని దీని అడుగు ఎంత ఉందో అంత వస్తున్నాయి చూడండి. ఏం లేదు, ఇట్టనేసి నా చేతిలో వీడియో ఉంది, ఇట్లా తీసేద్దాం. ఇలాగా ఎట్టనంగానే ఎట్టని ఇట్ట చేతితో తీసేసుకుంటే చక్కగా వస్తుంది వీడియో. పక్కన ఇక్కడ పెడతాను, ఖాళీ లేదు ఎందుకని. ఇప్పుడు ఏదైనా ఇది ఇట్ట తీసేస్తే రెండో చేయి ఖాళీగా ఉంటుంది కాబట్టి చక్కగా తీసేసుకోవాలి. ఇది ఇలా పెట్టేసి అంటే అయిపోయాయి. అది చూడండి ఇట్ట చేసాను, తొందరగా అయిపోయింది. ఇక చూడండి పప్పు బేళ్ళలో సూపర్ టేస్టీగా క్రంచీగా అసలు ఎంత బాగుండయి అంటే నోట్లో కరకర 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 అసలు ఎంత క్రిస్పీగా ఉండయి అంటే గోలుగా వచ్చి భలే క్రిస్పీగా ఉండయి, సూపర్గా ఉండే. ఎంత ఈజీ. మీరు ఏ గ్లాస్తో కానీ ఏ కప్పుతో కానీ ఏ గిన్నెతో కానీ పిండి పోసుకుంటే ఖచ్చితంగా దాని నీళ్లు పోస్తే చాలు, ఇంకెక్కువ పోయొద్దు. ఇంకా నేను చెప్పినట్టు చేసుకోండి, ఎంత సూపర్గా ఉండయో. ఇక తింటే ఈ మొత్తం ముందు పెట్టుకుంటే ఒక్కళ్ళే తినేస్తారు, అంత సూపర్గా ఉండయి. మీరు కూడా చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా నాకు చెప్పండి చాలు.